Welcome to Rawus Academy, Hyderabad. Today's important topic: Madhya Pradesh High Court rejects appeal to allow Urs Namaz at Gwalior's centrally protected Muhammad Ghaus Dargah. So Muhammad Ghaus Dargah దగ్గర ఉర్స్ అండ్ నమాజ్ జరుపుకోవడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు వచ్చేసి పర్మిషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనం ఏంటి అంటే హిందూ ఇస్లాం రెండు రిలీజియస్ మధ్యలో ఉన్న ఒక కాన్ఫ్లిక్ట్ కోణంలో చూడడానికి అవకాశం ఉంది. ఒకటి ఏంటి అంటే మహమ్మద్ గౌస్ వాజ్ ఏ సూఫీ సెయింట్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ మొఘల్స్. He was contemporary of Babur, Humayun and Akbar. Parallelly, we have beside this Sufi saint tomb, we have Tansen's tomb. So Tansen is one of the Navaratnas among Akbar. One of the Navaratnas under Akbar. He is known for Drupada Kavyas. ఈ ద్రుపద కావ్యాలు ఏంటి అంటే హిందూ గాడ్ అండ్ గాడెస్ని ప్రేస్ చేస్తూ రాశారు. నెక్స్ట్ ఈయన తీసుకొచ్చిన న్యూ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ రాగాస్ సచ్ యాజ్ రాగదీపిక. నెక్స్ట్ వీ హ్యావ్ రాగదీపిక అండ్ రాగమేఘ్. సో ఇద్దరికి సంబంధించిన ఎమినెంట్ పీపుల్ సమాధులు పక్కపక్కన ఉండడంతో ఒకవేళ ఈ సూఫీ సెంట్ దగ్గర అలో చేసామనుకోండి ఉర్స్ అండ్ నమాజ్, అదేంటి అంటే ఒక రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ కోణంలో మనకి ఏంటి అంటే ఫర్దర్గా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మధ్యప్రదేశ్ హైకోర్టు డినైడ్ ద పర్మిషన్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన యాక్ట్ ఒకటి ఉంది, అదేంటి అంటే ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్, దట్ ఈస్ ఇన్ ద ఇయర్ 1958. సో ఇక్కడ మనకేంటి అంటే ఒక రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ అరైజ్ అవుతుంది అని ఒక కోణంలో మధ్యప్రదేశ్ హైకోర్టు వచ్చేసి డినైడ్ ద పర్మిషన్ టు సెలబ్రేట్ నమాజ్ అండ్ ఉర్స్ ఫెస్టివల్ నియర్ మహమ్మద్ గౌస్ దర్గా, దట్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్ గ్వాలియర్.